నిదయే సర్వవిద్యానాం విసజే భవరోగినాం గురువే సర్వలోకానాం దక్షిణామూర్తయే నమః. సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. దేవగురువు బృహస్పతి నవగ్రహాల్లో ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని సంతరించినటువంటి ఈ గురువు కర్కాటక రాశిలోనికి ప్రవేశిస్తున్నాడు. 2025 అక్టోబర్ నెల 18వ తారీఖున శనివారం రోజున అతిచార రీత్యా పునర్వసు నక్షత్రం 4వ పాదము ద్వారా రాత్రి 7:47 మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోనికి గురువు ప్రవేశిస్తున్నాడు. ధనస్సు మీన రాశులకు అధిపతి అయినటువంటి ఈ బృహస్పతి కర్కాటక రాశిలో ఉచ్చస్థానాన్ని పొందినటువంటి ఈ గురువు, మకర రాశిలో బలహీనపడినటువంటి ఈ గురువు ఇప్పుడు కర్కాటక రాశిలోనికి ప్రవేశిస్తున్నాడు మిథున రాశి నుండి. అక్టోబర్ నెల 2025 అక్టోబర్ నెల 18వ తారీఖు శనివారం సాయంత్రం 7:45 ఈయన అతిచార రీత్యా కర్కాటక రాశిలోనికి వస్తున్నాడు. గ్రహాలు సహజంగానే అతిచార రీత్యా ముందుకు వెళ్ళడం, వక్రించి వెనకకు రావడం ఇలా జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు గురువు అతిచార రీత్యా ముందుకు వెళ్తున్నాడు మిథున రాశి నుంచి. 2025 నవంబర్ 12వ తారీఖున ఆయన కర్కాటక రాశిలో మళ్ళీ వక్రం ప్రారంభమవుతుంది. 2025 డిసెంబర్ 5వ తారీఖున శుక్రవారం రోజున మిథున రాశిలోనికి వక్రించి వెనకకు వచ్చేస్తాడు. 2026 జూన్ 2వ తారీఖున సహజంగానే మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోనికి ప్రవేశిస్తాడు. ఆ రకంగా ఆయన కర్కాటక రాశిలో 1 సంవత్సర కాలం ఆయన ప్రయాణం కొనసాగుతుంది. ఎప్పుడు కూడా గురువు ఒక్కొక్క రాశిలో 1 సంవత్సర కాలం 12 రోజులు ఆయన సంచారం కొనసాగుతుంది. అది సహజంగా జరిగేటువంటి ప్రక్రియ. ఇప్పుడు 2026 జూన్ 2వ తారీఖున కర్కాటక రాశిలోకి ఆయన ప్రవేశించినప్పుడు యమునా నదికి పుష్కరాలు వస్తుంది. జూన్ నెల 2 నుంచి 13వ తారీఖు వరకు త్రివేణి సంగమం దగ్గర ఉన్నటువంటి ప్రయాగలోను, ఢిల్లీలోను, మధురలోను, యమునోత్రి ప్రాంతాల్లోనూ యమునా నదికి పుష్కరాలు జరిగేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. 2025 అక్టోబర్ నెల 18వ తారీఖు సాయంత్రం నుంచి 2025 డిసెంబర్ నెల 5 వరకు ఈ బృహస్పతి గురువు కర్కాటక రాశిలో ఉన్న ప్రయాణం కొనసాగించినందున ఈ 48 రోజుల కాలంలో ద్వాదశ రాశుల వారికి అనగా 12 రాశుల వారికి ఫలితాలు ఎలా ఉంటాయి అన్న విషయాన్ని ఇప్పుడు మీరు తెలుసుకోబోతున్నారు. 2025 అక్టోబర్ నెల 18 నుంచి 2025 డిసెంబర్ 5 వరకు గల ఈ 48 రోజుల కాలంలో కర్కాటక రాశిలో గురువు సంచరించేటువంటి ఈ కాలంలో మేషరాశి వారికి భాగ్య వ్యయాధిపతి అయినటువంటి ఈ గురువు చతుర్థ భావంలో కర్కాటక రాశిలో సంచరించడం వల్ల వీరికి 50% గురుబలం పెరుగుతుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. విద్యా సంబంధమైన విషయాల్లో సత్ఫలితాలు అందుకుంటారు. మంచి పనుల కోసం మీరు ధనాన్ని, సమయాన్ని, మీ ప్రతిభను వెచ్చిస్తారు. సమాజంలో గుర్తింపును తెచ్చుకుంటారు. ఆర్థికంగా కూడా బలపడతారు. ఇక వృషభ రాశి వారికి అష్టమ లాభాధిపతి అయినటువంటి ఈ గురువు తృతీయ భావంలో అనగా కర్కాటక రాశిలో సంచరించడం వల్ల గురుబలం వీరికి కాస్త తగ్గుతుంది. జన సహకారము లోపం బాగా స్పష్టంగా కనిపిస్తుంది. విద్యా సంబంధ విషయాల్లో కూడా అనుకున్నంత ఫలితాలు రావు. అనారోగ్య సమస్యలు, రావాల్సిన ఆదాయము లాంటిది వాయిదా పడేటువంటి సూచన కనిపిస్తుంది. మిథున రాశి వారికి సప్తమ దశమాధిపతి అయినటువంటి ఈ గురువు ద్వితీయములో సంచరించడం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబంలో శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. స్థిరాస్తుల నుంచి ఆదాయం అందుకుంటారు. ఆర్థికంగా బలపడతారు. సమాజంలో మంచి గుర్తింపును తెచ్చుకుంటారు. పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. విద్యా సంబంధ విషయాల్లో సత్ఫలితాలు అందుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. ఆదాయాన్ని పెంచుకుంటారు. కర్కాటక రాశి వారికి షష్టమ భాగ్యాధిపతి అయినటువంటి ఈ గురువు జన్మరాశిలో సంచరించడం వల్ల 50% గురుబలం వీరికి వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పోటీ ప్రపంచంలో మీదైనటువంటి శైలిలో విజయం సాధిస్తారు. ఒక విజయాన్ని అందుకుంటారు. ఒక లాభాన్ని అందుకుంటారు. సంతోషకర వాతావరణము, ఆనందకర వాతావరణము, ఆరోగ్యకర వాతావరణాన్ని చవిచూస్తారు. సింహరాశి వారికి పంచమ అష్టమాధిపతి అయినటువంటి ఈ గురువు వ్యయములో 12వ భావంలో కర్కాటక రాశిలో సంచరించడం వల్ల ఖర్చులు పెరుగుతాయి. మీ ఆలోచనలు కలిసి రాదు. ఆత్మీయులతో మనస్పర్ధలు, సంతానంతో మనస్పర్ధలు, అనారోగ్య సమస్యలు, విద్యా సంబంధమైన విషయాల్లో కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇక కన్యారాశి వారికి చతుర్థ సప్తమాధిపతి అయినటువంటి ఈ గురువు లాభములో సంచరించడం వల్ల వీరికి అధికంగా గురుబలం పెరుగుతుంది. మీ ఆలోచనలు కలిసి వస్తాయి.
కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. విద్యా సంబంధమైన విషయాల్లో అనుకూలత ఉంటుంది. జీవిత భాగస్వామి సహకారం కూడా పుష్కలంగా లభిస్తుంది. తులారాశి వారికి తృతీయ షష్టాధిపతి అయినటువంటి ఈ గురువు దశమంలో అనగా కర్కాటక రాశిలో సంచరించడం వల్ల 50% గురుబలం పెరుగుతుంది. జన సహకారం బాగుంటుంది. పోటీ ప్రపంచంలో మీదైనటువంటి శైలిలో విజయాలను సాధించుకోగలుగుతారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తారు. పనికి తగినటువంటి ఫలితాన్ని కూడా అందుకుంటారు. వృశ్చిక రాశి వారికి ద్వితీయ పంచమాధిపతి అయినటువంటి ఈ గురువు భాగ్యములో సంచరించడం వల్ల 100% గురుబలం పెరుగుతుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మీరు ఆశించిన విధంగా అభివృద్ధిని సాధిస్తారు. మంచి ఫలితాలను అధికారుల నుంచి అభినందనలను అందుకుంటారు. ఆర్థికంగా కూడా బలపడతారు. ధనుస్సు రాశి వారికి జన్మరాశ్యాధిపతి చతుర్థాధిపతి అయినటువంటి ఈ గురువు అష్టమములో అనగా కర్కాటక రాశిలో సంచరించడం వల్ల పూర్తిగా గురుబలం వెళ్తుంది. గురుబలం లేని కారణం చేత వీరు చిన్న అనారోగ్య సమస్యలు, కుటుంబంలో అశాంతి, విద్యా సంబంధమైన విషయాల్లో ప్రతికూల ఫలితాలు అందుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఖర్చులు కూడా పెరిగిపోతాయి. ఇక మకర రాశి వారికి తృతీయ వ్యయాధిపతి అయినటువంటి గురువు సప్తమంలో కర్కాటక రాశిలో సంచరించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. సమాజంలో మంచి గుర్తింపు ఉంటుంది. జన సహకారం బాగుంటుంది. విద్యా సంబంధమైన విషయాల్లో మంచి ఫలితాలు అందుకుంటారు. వివాహాది శుభ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తారు. కుంభరాశి వారికి ద్వితీయ లాభాధిపతి అయినటువంటి ఈ గురువు షష్టమంలో కర్కాటక రాశిలో సంచరించడం వల్ల మీ మాటల వల్ల అపార్థాలు, రావాల్సిన ఆదాయం వాయిదా పడుతుంది. విద్యా సంబంధమైన విషయాల్లో ప్రతికూలతలు ఏర్పడుతుంది. ఖర్చులు కూడా పెరిగేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అనగా గురుబలము లేనటువంటి పరిస్థితి మీకుంది. మేష, తుల, కర్కాటక రాశి వారికి 50% గురుబలం కనిపిస్తోంది ఈ 48 రోజుల్లో. మిథున, మీన, మకర, వృశ్చిక, కన్యా రాశుల వారికి 100% గురుబలం కనిపిస్తుంది. వృషభ, కుంభ, ధనస్సు, సింహరాశుల వారికి పూర్తిగా గురుబలము లోపించేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ 50% గురుబలం ఉన్నటువంటి వారు కానీ, పూర్తిగా గురుబలము లేనటువంటి వారు కానీ మీరందరూ కూడా దక్షిణామూర్తిని దర్శించుకోవడం, లేకపోతే హయగ్రీవ స్వామిని దర్శించడం, దక్షిణామూర్తి శ్లోకాలు కానీ హయగ్రీవ స్వామి స్తోత్రాలు కానీ పారాయణం చేయండి. అవకాశం లేని వారు దత్తాత్రేయ స్వామి వారిని దర్శించండి. గురుచరిత్ర పారాయణం చేయండి. శనగలను నైవేద్యంగా సమర్పించండి. మీకు విద్యాబుద్ధులు నేర్పినటువంటి గురువులను దర్శించి వారికి నమస్కరించి వారి ఆశీస్సులు అందుకోండి. ఈ రకంగా చేయడం వల్ల 50% గురుబలం ఉన్నవారు మరింతగా గురుబలాన్ని అందుకోవచ్చు. గురుబలం పూర్తిగా లేనటువంటి వారు గురుబలాన్ని పెంపొందించుకోవడానికి కూడా ఈ పరిహారం మీకు ఉపయోగపడుతుంది. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులైనటువంటి మీరందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని, గురుబలాన్ని పెంచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.